బెంగళూరులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుసుకుని కొంచెం సేపు మాట్లాడుకున్నారు. గుర్రాల రేసింగ్స్ కు సంబంధించిన ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ నిర్వహించిన కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. అయితే ఈ కలయికపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్టు విషయంలో సానుకూలంగా లేరనే వార్తలు కూడా మరోవైపు నుంచి వస్తున్నాయి. ఒకవేళ అరెస్టు చేస్తే పరిస్థితి ఏమిటి అనే విషయమై కేటీఆర్ జగన్ తో చర్చించారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అక్రమాస్తుల కేసుల్లో 13 సంవత్సరాల నుంచి దేశంలోనే బెయిల్ పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్ కావడంతో న్యాయ సలహా అడిగి ఉంటాడంటూ కాంగ్రెస్ శ్రేణులు కూడా మాట్లాడుకుంటున్నాయి. న్యాయ వ్యవస్థను ఎలా మేనేజ్ చేయాలి, బెయిల్ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, డిశ్చార్జి పిటిషన్లు వేసి అసలు పిటిషన్లు విచారణకు రాకుండా ఉండటానికి రచించాల్సిన వ్యూహాలను, ఎవరు ఎలాంటి కేసుల్లో తీర్పులు ఇచ్చారు, తనకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎటువంటి తీర్పులు జడ్జి నుండి వెలువడే అవకాశం ఉంది లాంటి వివరాలన్నీ చర్చించుకుని ఉంటారంటూ ఏపీలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో నారా లోకేష్ ను కేటీఆర్ కలిశారంటూ వార్తలు వచ్చాయి. అయితే కేటీఆర్ ఆ వార్తలను ఖండించకపోవడంతో కలిసింది వాస్తవమే అని బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిర్ధారించుకున్నాయి. ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరు మిత్రులైన జగన్, కేటీఆర్ కలుసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన అంశంగా మారింది. యాదృచ్ఛికంగా వీరిద్దరిని ఈ కార్యక్రమానికి పిలవడం జరిగిందా, లేదంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కంపెనీ యజమానికి ఈ ఇద్దరు నేతలకు సన్నిహితుడా? ధనవంతులు మాత్రమే ఆడే ఇలాంటి ఆటకు ఈ ఇద్దరు ధనవంతులు రావడం అనేది అనుకోకుండా జరిగిందా అంటూ ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లో తీవ్రమైన చర్చ నడుస్తోంది.